హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. బ్రేక్ఫాస్ట్ అనగానే అందరూ ఎక్కువగా ఇష్టపడేది మైసూర్ బోండా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ బోండాని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గిన్నె తీసుకొని 2 కప్పుల మైదా, 1/2 టీ స్పూన్ వంట సోడా, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. పిండి బాగా కలిసిన తర్వాత కప్పు పెరుగు తీసుకుని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు తీసుకుని పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/2 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు సరిపోయాయండి. పిండిని బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ తీసుకొని నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో నూనెని వెచ్చబెట్టుకొని పిండిని బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలోంచి రౌండ్ బాల్స్ లాగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. అలాగని సిమ్లో పెడితే నూనె లాగేస్తాయి. అది చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రౌండ్గా తిప్పుకుంటూ వేపుకోవాలి. అంతేనండి, వేడి వేడి మైసూర్ బోండా రెడీ. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.